నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. పశ్చాత్తాపంతో పరివర్తన చెందడము అంటే చెడుతనము విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనకు సంపూర్ణ విధేయత కలిగి జీవించాలి. తమ దృష్టిలో తామే జ్ఞానవంతులం అనుకుంటూ దేవుని మాటలను నిర్లక్ష్యం చేస్తారు. వారిలో ఉన్న అహంకారం వారిని సత్యమునకు దూరం చేసి వారిని అజ్ఞానంలో బంధించి ఉంచుతుంది. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. దేవుని పట్ల భక్తిపూర్వక భయం, గౌరవం, ప్రేమ, నమ్మకం కలిగి ఉండుటయే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఆ విధంగా భయభక్తులు కలిగి ఉండుట వలన జ్ఞానం పొందుకుంటాం. ఆ జ్ఞానం మన మనోనేత్రములను తెరిపించి మంచి చెడులను యోచించుకునే శక్తిని ఇస్తుంది. తద్వారా చెడుతనమును విడిచిపెట్టుటకు చాలా సులువైన పనిగా ఉంటుంది. సామెతల గ్రంథం 16:6. విశ్వాసాన్ని, కృపాసత్యాలను విశ్వాసం ద్వారా కార్యరూపంలోనికి వచ్చే సత్క్రియలను సూచిస్తున్నాయి. అట్టి విశ్వాసపు క్రియలు ఉన్నప్పుడు గతకాలపు దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. దాని ఫలితంగా ఆ వ్యక్తి భావి కాలంలో చెడుతనము నుండి తొలగిపోయేలా చేస్తుంది. 34వ సంకీర్తన 11-14 చరణాలలో దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల భయంతో కూడిన గౌరవం, దేవుని మహత్యాన్ని, గొప్పతనాన్ని, అధికారాన్ని గుర్తించి ఆయనకి వ్యతిరేకంగా దేనినైనా చేయుటకు భయపడడం, నాలుకను కాపాడుకోవడం, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట. ఈ విధంగా జీవించేవారు చెడ్డ క్రియలు, చెడుతనంతో నిండిన తలంపులను గుర్తించి వాటికి లొంగరు. చేయవలసిన మంచి లేదా మేలు చేయకపోవడం కూడా పాపంతో సమానం. కనుక చేయగల ఏ పని అయినా శక్తివంచన లేకుండా చేయాలి. అందరితో ప్రేమ, శాంతి, సమాధానాలను కలిగి ఉండేవారంగా జీవించగలిగితే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వారంగా ఉంటాం. ఆమేన్.